హలో ఫ్రెండ్స్, గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో హిస్టరీకి నేటితో 100 రోజులు కంప్లీట్ అయిపోయింది. దేవర మూవీ ఆంధ్రప్రదేశ్లో 6 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శన జరిగింది. 2024 ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. ఎక్కడ ఏ డిస్టిక్లో ఎన్ని సెంటర్లు ఆడిందనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎన్టీఆర్ దేవర సెప్టెంబర్ 27న 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 1 AM షో నుంచే హిస్టరీ క్రియేట్ చేసి పెట్టి బిగ్గెస్ట్ స్పెషల్ షోలు 1 AM నుంచే రాత్రి 1 గంట నుంచే స్టార్ట్ అయింది. కానీ దేవర మూవీకి వచ్చిన నెగిటివిటీకి కావాలని కొందరు పనిగట్టుకొని యాంటీ ఫ్యాన్స్, నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు దేవరకు నెగిటివ్ ప్రచారం చేసినట్టు ఏ మూవీకి ఇంత నెగిటివ్ పనిగట్టుకొని నిద్రలు మాని ఏ మూవీకి చేసి ఉండరు. ఎంతమంది ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా కానీ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అభిమానుల సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేరు దేవర మూవీ. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. బిగ్గెస్ట్ రికార్డ్ ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ఎన్టీఆర్ అభిమానులు అయితే ఎన్టీఆర్ నటనకు కానీ దేవర కంటెంట్ అభిమానులకు నచ్చి కానీ ప్రాణం పెట్టి సపోర్ట్ చేశారు. వేరే హీరో ఇంకా వేరే సినిమా ఎవరైనా నటించుంటే ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేసిన విధానానికి దేవర డివైడ్ టాక్ మాత్రం సినిమా 2 వారం రోజులకే గల్లత్ అయిపోతుండే. కానీ ఎన్టీఆర్లో వంటి ఒక బెస్ట్ నటుడు, ఎన్టీఆర్ నటన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, డబుల్ రోలు, కొన్ని హావభావాలు ఎన్టీఆర్ పెళ్లి సీన్స్లో కానీ ప్రతి ఒక్కరి ఆ మ్యూజిక్ కానీ యూత్ క్లాసు అని మాస్ అని తేడా లేకుండా అందరికీ నచ్చింది. నచ్చేటట్టు అభిమానులు సపోర్ట్, కొన్ని లాంగ్ రన్ ఉండేటట్టు అభిమానుల సపోర్టు మరవలేని రికార్డు. అందుకే ఇలాంటి దేవర వన్ మ్యాన్ షో హిస్టరీకి నేటితో 100 రోజులు కంప్లీట్ చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్లో 6 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడింది. ఇంకా ఫస్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అయితే మల్లికాపురం పద్మజ కాంప్లెక్స్లో 100 రోజులు ఆడింది ఈస్ట్ గోదావరి డిస్టిక్లో. ఇంకా మండపేట రాజారత్నం డిలక్స్లో కూడా 100 రోజులు ఆడింది. రాజారత్నం కాంప్లెక్స్ లో కూడా 100 రోజులు ఆడింది. గుంటూరు డిస్టిక్ లో 1 సెంటర్లలో 100 రోజులు ఆడింది. అదే సిహెచ్ పేట రామకృష్ణ థియేటర్ లో 100 రోజులు నేటితో ప్రదర్శింపబడింది. దేవర మూవీ అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. చిత్తూరు డిస్టిక్ లో 3 సెంటర్లలో 100 రోజులు ఆడి బిగ్గెస్ట్ రికార్డు 2024లో బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. చిత్తూరులో రిలీజ్ అప్పుడు చెప్పుకున్నాం, ఆల్ టైమ్ బాహుబలి కానీ RRR రికార్డులు కానీ అన్ని ఎగిరిపోయినాయి. చిత్తూరు డిస్టిక్ నుంచి అయితే దేవర మూవీకి భయంకరమైన బెస్ట్ సపోర్ట్, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నెత్తినెత్తుకొని సపోర్ట్ చేశారు. కాబట్టి 3 సెంటర్లలో 100 రోజుల వరకు పరుగుదీసింది చిత్తూరు డిస్టిక్ లో. బిగ్గెస్ట్ రికార్డు కొత్తకోట ద్వారకా ప్యాలెస్ పిక్చర్ లో అయితే 100 రోజులు ఒక థియేటర్ లో ఆడింది. ఇంకా కొల్లూరు MNR థియేటర్ లో అయితే 100 రోజులు ఆడింది. ఇంకా రామ్ పిచ్చిరాల MN డిలక్స్ థియేటర్ లో అయితే అక్కడ కూడా 100 రోజులు ఆడింది. చిత్తూరు డిస్టిక్ లో 3 సెంటర్లు, గుంటూరులో 1 సెంటర్, ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో 2 సెంటర్లు, టోటల్ ఆంధ్రప్రదేశ్ లో 6 సెంటర్లలో కూడా 100 రోజులు ఆడి పక్క పుష్ప రిలీజ్ అయ్యే ప్రభంజనం క్రియేట్ చేస్తున్నా కానీ దేవర ప్రభంజనం 100 రోజుల వరకు ఏకదాటిగా ఆడి అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. అందుకే క్లియర్ కట్ గా దేవర వన్ మ్యాన్ షో హిస్టరీ అని చెప్పొచ్చు. 100% దీంట్లో ఏ డౌట్ లేదు. ఎన్టీఆర్ కాకుండా ఇంకా ఏ హీరో నటించినా కానీ ఈ కంటెంట్, ఈ సముద్రపు కంటెంట్, ఈ చేపలు పట్టే క్యారెక్టర్ ఎవడైనా కానీ వారం రోజులుగా 2 రోజులకే ఎగిరిపోతుండే. ఎన్టీఆర్ నటనతోటే నిలబెట్టిండు సినిమా. ఎన్టీఆర్ అభిమానుల భయంకరమైన సపోర్ట్, ఎంతటి ఎన్టీఆర్కి ఎంత మాస్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది అనే దానికి దేవర వచ్చిన టాక్ ఎన్టీఆర్ అభిమానుల సపోర్టే నిదర్శనం. రాబోయే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ అయితే జనవరి 16th నుంచి షూటింగ్ లో ఎన్టీఆర్ అన్న పాల్గొనబోతున్నాడంట. వెయిటింగ్ ఆ మూవీ కోసం అయితే అభిమానులు. అసలే మాస్ డైరెక్టర్, KGF డైరెక్టర్, ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో, డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. దేవర అనేది 2024లో బెస్ట్ లాంగ్ రన్ మూవీ. థ్యాంక్ యూ.